భార్యాభర్తల బంధం పార్ట్ 19. వచ్చిన బంధువులంతా ఊరికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అందరితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోయింది. అర్జున్, మానస, పల్లి, సుగుణ మాత్రం మిగిలారు ఎప్పటిలా. పల్లి కిచెన్లోనే ఉన్నాడు. సుగుణ రూంలో ఉంది. అర్జున్, మానస హాల్లో ఉన్నారు. నేను కాసేపు పడుకుంటాను అనేసి అర్జున్ రూంలోకి వచ్చేశాడు. వెనకే మానస కూడా వచ్చింది. అర్జున్ వాళ్ళని ఉండమనాల్సింది కదా అంది. వాళ్ళ పనులు మానుకొని వచ్చారు. అలాంటప్పుడు ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలను అన్నాడు. సరే మరి సుగుణ విషయం అంది నిదానంగా. సుగుణ కూడా వెళ్తాను అంది. తనని ఒంటరిగా పంపడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు. అందుకే సాయంత్రం జగదీష్ వస్తాడు, తనతో పంపుతాను అన్నాడు. ఊ అంది. అతను కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. మానస సైలెంట్గా హాల్లోకి వచ్చేసింది. సాయంత్రం జగదీష్ వచ్చాడు. సుగుణ ఏం చేస్తుంది అన్నాడు. ఏం చేస్తుందో మరి, రూంలో ఉంది, వెళ్ళి పలకరించండి అంది మానస. సరే అని జగదీష్ సుగుణ రూం దగ్గరకు వెళ్ళి పిలిచాడు. సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది. వెళ్దామా అన్నాడు జగదీష్. ఊ అని తన లగేజ్ సర్దుకొని రూంలో నుండి హాల్లోకి వచ్చింది. మానస, అర్జున్ ఎక్కడా అంది. ఆయన నిద్రపోతున్నారు సుగుణ అంది మానస. సరే నేను వెళ్తున్నాను, తనతో చెప్పేసేయ్ అంది. వెళ్ళి లేపి చెప్పేసి వెళ్ళు అంది మానస. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, వద్దులే, నువ్వు తనతో చెప్పు చాలు అంది. సరే అంది మానస. వెళ్ళొస్తాను అని జగదీష్తో కలిసి వచ్చేసింది. మానసకు ఆనందంగా అనిపించింది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్న ఒక అమ్మాయి తిరిగి సరిదిద్దుకుంటోంది అనుకుంది మనసులో. కాసేపటికి అర్జున్ లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు. పల్లి కాఫీ అన్నాడు. నేను తీసుకొస్తాను అంది మానస. ఓకే అన్నాడు. మానస వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. అర్జున్ గారు, సుగుణ ఊరికి వెళ్ళిపోయింది అంది. జగదీష్ వచ్చాడా అన్నాడు. వచ్చి తీసుకెళ్ళాడు అంది. తల ఊపి సైలెంట్ అయిపోయాడు. మానస రూంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూటిగా అర్జున్ వైపు చూడాలంటే ఎందుకో సిగ్గుగా ఉంది. ముందులాగా మాట్లాడాలంటే ఎందుకు మొహమాటంగా ఉంది. అర్జున్ గారు అనాలంటే నా మనసెందుకు ఒప్పుకోవడం లేదు. ఏమైంది నాకు? తను నాకు భర్త కావడం వల్ల ఇలా అనిపిస్తోందా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనుకుంది. రాత్రి అవుతున్న కొద్దీ మానసలో ఇంకా సిగ్గు, బిడియం ఎక్కువ సాగాయి. అర్జున్ హాల్లోనే ఉన్నాడు. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి అనుకుంది. వెంటనే బాత్రూంలో దూరిపోయి స్నానం ముగించి అందంగా రెడీ అయింది. రాత్రికి శోభనం ముహూర్తం ఏ టైంకి ఉంటుంది? శోభనం అనుకోగానే సిగ్గు ఎందుకు వస్తుంది? అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోయింది మానస. చీరను మరోసారి సర్దుకొని తల్లో పూలు సరి చేసుకొని హాల్లోకి వచ్చింది. అక్కడ అర్జున్ లేడు. పల్లి అంది గట్టిగా. ఏంటమ్మా అనుకుంటూ వచ్చాడు పల్లి. అర్జున్ ఎక్కడికెళ్ళాడు అంది. ఏమో తెలీదమ్మా, నేను చూడలేదు అన్నాడు. చూడలేదా? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో అంది. మానసమ్మ, వంట రెడీ చేశాను, సారొచ్చాక మీరు తినండి, నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. ఇంటికా, ఇప్పుడా అంది. అవునమ్మా, ఇప్పటికే 10 రోజులైంది ఇంటికి వెళ్ళి. ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద అలుగుతుందమ్మా. అది అలిగితే అన్నం తినడం మానేసి నా తల తింటుంది. అందుకే వెళ్ళొస్తాను అన్నాడు. సరే పల్లి అంది. పల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. మానసకు కొద్దిసేపు భయం వేసింది. హాల్లోనే కూర్చొని ఉండిపోయింది. బాగా చీకటి పడింది. టైం 8 దాటింది. అర్జున్ ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేద్దాం అనుకుని ఆగిపోయింది. అర్జున్ కావాలని బయటికి వెళ్ళిపోయాడా? తనకు నాతో ఉండడం ఇష్టం లేదా? లేదంటే తను నాలాగా సిగ్గుపడుతున్నాడా అనుకుంది. 9 గంటల తర్వాత అర్జున్ ఇంటికి వచ్చాడు. మానస హాల్లోనే కూర్చొని ఉంది. అర్జున్ చూసి చూడనట్లు రూంలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది అర్జున్కు అనుకొని రూంలోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు. అర్జున్ గారు, రండి భోంచేద్దాం అంది. నువ్వు ఇంకా తినలేదా? వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఆకలిగా లేదా? ఎందుకు అంది. లేదు అన్నాను కదా, వదిలే, నువ్వు వెళ్ళి తిను అన్నాడు. సరే అనేసి హాల్లోకి వచ్చేసింది. మానసకు ఇందాకటి ఆలోచనల కంటే ఇప్పుడు ఆలోచనలు ఇంకా ఎక్కువైపోయాయి. అసలు అర్జున్ మనసులో ఏముంది? మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు. సాయంత్రం నుండి అతని మూడ్ మారిపోయింది. సుగుణ వెళ్ళిపోయినందుక అసలు ఏంటి తన ఆలోచన అనుకొని తన పట్టుకొని కూర్చుంది. కాసేపు అలాగే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత అర్జున్ వచ్చి మానస అన్నాడు. అంది ఆలోచనలోంచి తేరుకొని. ఏంటి ఇక్కడ ఉండిపోయావు, తిన్నావా అన్నాడు. అన్నట్టు తల ఊపి సైలెంట్ అయిపోయింది. సరే పద అన్నాడు. అతని వెనకే గదిలోకి వెళ్ళింది. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది చిన్నగా.
సరే పడుకో, నేను వెళ్ళి ఆ రూమ్లో పడుకుంటాను అన్నాడు. ఏ రూమ్లో అంది విచిత్రంగా అతని వైపు చూసి. ఏదో ఒక రూమ్లో పడుకుంటాను అన్నాడు. అంటే అంది. అప్పటికే మానస గుండె దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధ కన్నీళ్లుగా బయటకు రాలేదు ఇంకా. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అర్జున్ సైలెంట్గా ఉండిపోయాడు. నేను మీ భార్యని అన్నారు. భార్యని ఇలాగే చూస్తారా అంది బాధగా. మానస ఇద్దరం ఒకే రూమ్లో ఉండడం వల్ల ఉపయోగం ఉండదు కదా, మనసులో కూడా ఉండాలి కదా అన్నాడు. ఆ మాట అస్సలు అర్థం కాలేదు మానసకు. మనసులో ఉండాలా? ఎవరి మనసులో ఉండాలి? నా మనసులో మీరా, లేక మీ మనసులో నేనా అంది కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీటిని దాచుకుని. ఇద్దరి మనసున్నాడు అర్జున్. ఆ తర్వాత మానస ఏం మాట్లాడలేదు. అర్జున్ మనసులో నేను లేనా? మరెందుకు పెళ్లి చేసుకున్నాడు? మొన్న నా మెల్లో పసుపు తాడు కట్టినప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఈరోజు అందరి సమక్షంలో నా మెల్లో తాళి కట్టాలని తను తాపత్రయపడడం, నా భార్య అంటూ నన్ను దగ్గర తీసుకోవడం, దీంట్లో ప్రేమ లేదా? ఎంతగా ఆనందించాను, మురిసిపోయాను. నా అదృష్టం చూసి పొంగిపోయాను. కానీ ఇప్పుడు అర్జున్ అలా అనడం నేను తట్టుకోలేను అంది. అర్జున్ మానస దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మానస అతను దగ్గరకు రావడంతో తల దించుకుంది. కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని ఆపడం కష్టమైపోయింది. మానస అన్నాడు. అంది తలెత్తకుండానే. నా మనసులో నీ మీద ప్రేమ లేదా అంటే లేదు అని చెప్పలేను, అలాగే ఉందని చెప్పలేను. సాహితిని నేనింకా మనసులో దాచుకోలేదు, కానీ తను చేసిన పని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను ఒక స్నేహితురాలిగా అభిమానిస్తున్నాను. భార్యగా ఒక స్థానం అయితే ఇచ్చాను, కానీ పూర్తిగా నీ భర్తగా అయితే ఉండలేను. నా మనసులో ఇంకా నీ మీద ఇష్టం కలగలేదు. ఐఎమ్ సారీ మానస అన్నాడు. ఏ ఆడదానికైనా తన భర్త చేతిలో అంతకంటే అవమానం ఉంటుందా? అందరి సమక్షంలో నా భార్య అంటూ ఎంతో ప్రేమను పంచిన మనిషి శోభనం టైంలో నా మీద నాకు ప్రేమ లేదని అనడం అవమానం కాదా? మానస తలెత్తి అతని వైపు చూడలేకపోయింది. ఏకధాటిగా కారుతున్న కన్నీటిని చీర కొంగుతో తుడుచుకొని అతని ముందు నుండి పక్కకు వెళ్ళిపోయింది. నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసు మానస, కానీ ఈ రాత్రి మనం ఒకటవడం వల్ల నీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. నా వల్ల నువ్వు ఇలా బాధపడినా పర్వాలేదు, కానీ సాహితీలాగా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోను అన్నాడు. సాహితీలాగా వదిలిపోయే పరిస్థితా? అలాంటి పరిస్థితి నాకెందుకు వస్తుంది? నేనెంత మనసు లేని దానిని అనుకుంటున్నాడా? అనుకుంది మనసులోనే. మానస ఇలా రా అన్నాడు. అతని గొంతులో కూడా బాధ. మానస అతని ముందుకు వెళ్ళి నిలబడింది. మానస, నీకు అన్ని విషయాల్లోనూ నేను తోడుగా ఉంటాను, కానీ ఈ ఒక్కటి మాత్రం నా నుండి ఆశించకు అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపింది మానస. మానస ఎక్కువగా ఆలోచించే పరిస్థితిలో లేదు. థ్యాంక్ యూ మానస అన్నాడు. మానస సైలెంట్గా ఉండిపోయింది. అర్జున్ రూమ్లో నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అర్జున్ అంది అతి కష్టం మీద. అన్నాడతను. ఇక్కడే పడుకో అంది. వద్దు అన్నాడు. ఈ రూమ్లో నేను ఒకదాన్ని పడుకోలేను, నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందంటే ఇంట్లో సుగుణ ఉండేది, పల్లి కూడా ఉన్నాడు, కాబట్టి భయం అనిపించలేదు. కానీ ఈరోజు మనిద్దరం తప్పించి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దం నాకు భయంకరంగా అనిపిస్తుంది అంది. అంత భయం ఎందుకు మానస? నేను ఈ ఇంట్లోనే ఉంటాను కదా అన్నాడు. నేను భయంగా ఉండలేను అంది. సరే మానస, ఇక్కడే ఉంటానులే అన్నాడు. అనేసి మంచం మీద పడుకునేసింది. అతను అక్కడ నిజంగా ఉంటాడా అన్నది మానసకు అనుమానమే. అందుకే అతను అక్కడే ఉండగానే నిద్రపోవాలి అనుకొని కళ్ళు మూసుకుంది. బలవంతంగా ఆలోచనలు ఆపుకొని నిద్రలోకి జారుకుంది. అర్జున్ మానసనే చూస్తున్నాడు. ఒక పగలు ఒక రాత్రి నిద్ర లేనందుకు మానసకు తొందరగానే నిద్ర పట్టేసింది. లేదంటే ఇంకెంతలా ఏడ్చి ఉండేదో అనుకున్నాడు. అతనికి కింద పడుకోవడం అలవాటు లేదు. అలా అని మానస పక్కన పడుకోవడం అతనికి ఇష్టం లేదు. వేరే రూమ్లో పడుకోవాలంటే మానస ఇక్కడే ఉందామంది. ఎలా, ఏం చేయాలి అనుకొని కాసేపు బెడ్ మీద కూర్చున్నాడు. సరే ఎలాగో ఈ రోజుకు కింద అడ్జస్ట్ అవుతాను అనుకున్నాడు. కానీ అందుకు తన బాడీ సహకరించలేదు. మానసకు తగలకుండానే బెడ్ మీదే పడుకుంటాను అనుకొని బెడ్ రెండో వైపున చివరకు పడుకున్నాడే గాని అతనికి నిద్ర పట్టలేదు. మనసు నిండు ఆలోచనలు. అన్ని ఆలోచనల్లో మానస కనిపిస్తోంది. కానీ మానస అంటే అతనికి ఇష్టం లేదు. ఇష్టం ఉందో లేదో అతనికే తెలియాలి మరి. ఆలోచనలో ఉన్న తను మానస ఎటువైపు తిరిగి పడుకోవడం గమనించలేదు.
మానస కూడా మెలకువలో లేదు. గాఢ నిద్రలో ఉంది. ఆలోచిస్తూ పక్కకు తిరిగిన అతనికి మానస తనవైపు తిరిగి పడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు అతను. వెంటనే తేరుకుని పైకి చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆడదాన్ని, అందులోనూ తన భార్య, కొత్త పెళ్ళికూతురు పక్కనే ఉన్నా తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఏ మగాడికైనా చాలా కష్టమే. ఆ సమయంలో అర్జున్ పరిస్థితి అలానే ఉంది. నిదానంగా మళ్ళీ మానస వైపుకు తిరిగాడు. మానస వైపు పరిశీలనగా చూశాడు. ఏడవడం వల్ల ఎర్రబడిన చెంపలు, అందమైన పెదాలు దగ్గరికి తీసుకుని ముద్దాడాలని అనిపించేలా ఉన్నాయి. అందమైన శరీర సౌష్ఠవం. మగాడిని తన వైపుకు ఆకర్షింపజేసుకోవడం ఆడదానికి చాలా సులభం కావచ్చు అనుకున్నాడు అర్జున్ మనసులోనే. మానస ఎద సంపదను చూపిస్తూ కిందికి జారిన పైట అతన్ని ఇంకా దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తోంది. అతను నిదానంగా పైటను బాగా కప్పేసి వెనక్కి తిరిగి పడుకున్నాడు. అతని శ్వాసలో కలిగిన మార్పు అతనికే స్పష్టంగా తెలుస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మెల్లిగా లేచి హాల్లోకి వచ్చేశాడు.